हाय बच्चों, वेलकम। स्वस्तिक एजुकेशन द्वारा तेलंगाना 6th क्लास हिंदी कंटेंट सेकंड लैंग्वेज చెప్పడానికి మీ ముందుకు మా స్వస్తిక్ ఎడ్యుకేషన్ మన స్వస్తిక్ ఎడ్యుకేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా, బాల్ బగీచా 1 6th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ అన్నమాట. మనం ఇక్కడ లెసన్స్ వైజ్గా చదువుకుంటూ పోదాం. ఇక్కడ ప్రాక్టీస్ వర్క్ బుక్ కూడా ఉంటుంది కదా, ప్రాక్టీస్ చేసుకుందాము. ఓకేనా. ఫస్ట్ ఏముంది మనకి ఇకాయి 1లో, అంటే ఇకాయి 1 ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఇకాయి 1లో మనం పాఠశాల, ఇది కేవలం చదువుకోవడానికి. లెసన్స్ వచ్చి ఆమ్లేలో ఆమ్, హమారా గాంవ్, రైల్వే స్టేషన్. ఓకేనా. ఫస్ట్ పాఠశాల, ఆ తర్వాత ఆమ్లేలో 1 by 1 చెప్పుకుంటూ వద్దాం. ఓకేనా. కోర్స్ అందరికీ వర్ణమాల వచ్చు అనుకుంటాను. ఏదైనా వర్ణమాల డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీకు పెడతాను అనమాట. వర్ణమాలకు సంబంధించి ఎలా రాయాలి, ఏం రాయాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఇకాయి 1లో మనకి ఇక్కడ ఏముంది, ఫస్ట్లో పాఠశాల ఉంది, కనిపిస్తుంది ఇక్కడ పాఠశాల. పా ఆకి మాత్ర ఇచ్చాడు, ట షా లా అనమాట. ఓకేనా. ఆకి మాత్ర అంటే ఇలా ఉంటుందన్న, ఆకి మాత్ర. ఓకేనా. కక్ష వచ్చేసి ఇది 6th క్లాస్ సంబంధించింది. ఏ క్లాస్ ఇది? 6th క్లాస్. ఏ క్లాస్ ఇది? 6th క్లాస్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. ఆ క్వశ్చన్స్ సంబంధించి నేను మీకు కావాలంటే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్లో కూడా చూద్దాం, నేను మీకు పిన్ చేస్తాను. ఇక్కడ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది, ఇది ఒక చిత్రపటం అనమాట. ఓకేనా. మనం చిత్రం ద్వారా ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక పిల్లవాడు కనిపిస్తున్నాడు కదా, బచ్చా అంటే అబ్బాయి, బచ్చా యా లడకా అంటాము, లడికి. ఓకేనా. లడకా అంటే సింగులరు, లడకా అంటే సింగులరు, లడకే అంటే ప్లూరల్. లడకా, లడికే, లేదా బచ్చా, బచ్చే. సేమ్ యాజ్ ఈజ్గా లడకా, లడకి, లడకా, లడికి. ఇది పుంలింగ్, ఇది స్త్రీలింగ్, ఇది బహువచనం అనమాట. ఓకేనా. లడికి సింగులర్, లడకియా ప్లూరల్, లడికియా ప్లూరల్. ఓకేనా. మీకు ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మీకు అంతా క్లియర్గా చెప్తూ వస్తాను, సరేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి బోర్డు పైన ఏం రాస్తున్నాడు, హిందీ అక్షరాలను రాస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఒక మేడం కూర్చొని ఉన్నారు కదా, అధ్యాపిక అంటాం మనం. ఓకేనా. ఆడవాళ్ళని అధ్యాపిక అంటే మేడంని అధ్యాపిక అంటాము. అదే సారు నింటే అధ్యాపక్ అంటాం అనమాట. ఇక్కడ ఆడపిల్లలు కూర్చొని ఉన్నారు, వీళ్ళని లడికియా అనొచ్చు మనం, లేదా బచ్చియా అనొచ్చు. ఓకేనా. ఈ అబ్బాయిల్ని ఏమనొచ్చు మనము, లడకే అనొచ్చు, లేదా బచ్చే అనాలన్నమాట. ఓకేనా. సింగులర్ అయితే లడక, ప్లూరల్ అయితే లడికే, బచ్చా బచ్చే. లడక పుంలింగ్ అయితే లడికి స్త్రీలింగ్ అనమాట. లడికి సింగులర్ అయితే లడికియా ప్లూరల్ అనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, జూమ్ చేస్తున్నా. యహ్ కౌన్సీ కక్షా హై, ఇది ఏ క్లాసు మనం అనుకున్నాం కదా ముందే, ఇది 6th క్లాసు. ఏ క్లాసు? 6th క్లాస్ అనమాట. 6th క్లాస్. కక్ష అంటే క్లాస్ అనమాట. కక్ష అంటే ఏంటి? క్లాసు. కక్షా మే క్యా క్యా హై, క్లాస్ రూమ్లో ఏమేమి ఉన్నాయి అంటే, క్లాస్ రూమ్లో చూడండి, షాంపట్ అంటే బోర్డు ఉంది, కుర్చీ ఉంది, కుర్సీ అంటాం దాన్ని. తర్వాత ఇది డోర్ అనమాట. తర్వాత పుస్తకాలు ఉన్నాయి. ఓకేనా. ఇంకొక పిక్చర్కి వెళ్ళామంటే మనకి విండోస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. విండో ఉంది, ఇది శబ్ద చార్ట్ ఉంది, ఇక్కడ కూడా పిల్లవాళ్ళు ఉన్నారు చూడండి. ఓకేనా. పుస్తకాలు, స్లేట్, ఇది పటియా అంటే స్లేట్ అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అధ్యాపిక క్యా కర్ రహీ హై, మేడం ఏం చేస్తున్నారు, బచ్చోంకో పడా రహీ హై, పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. అధ్యాపిక ఏం చేస్తున్నారంటే పిల్లల్ని చదివిస్తూ ఉన్నారనమాట. జో బచ్చే ఖడే హై వే క్యా కర్ రహే హై, ఎవరైతే పిల్లలు నిలబడి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చదువుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారనమాట.
जो बच्चे बैठे हैं కూర్చొని ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు అంటే చదువుతూ ఉన్నారు వాళ్ళు. ఓకేనా. వే క్యా కర్ రహే హై, ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదువుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. నిలబడిన వాళ్ళు రాస్తున్నారు, ఇక్కడ కూర్చొని పిల్లలు చదువుతున్నారు చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో చూడండి, చదువుతూ ఉన్నారా వీళ్ళు, ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఏం చదువుతున్నారు? హిందీ చదువుతూ ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వే క్యా కరే అయిపోయిందా. తుమ్హారీ కక్షా మే క్యా క్యా హై, మీ క్లాస్ రూమ్లో ఏమనుకున్నాం, ఎంతమంది చెప్పుకున్నాం కదా, బోర్డు ఉంది, షాంపట్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, కుర్సీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఓకేనా. ఆప్ అప్నే అధ్యాపికా సే క్యా బాత్చీత్ కర్తే హై, మీరు మీ టీచర్తో ఏం మాట్లాడతారు? చదువు గురించి మాట్లాడతారు. हम अपने अध्यापिका से पढ़ाई के बारे में बात करते हैं. ఓకేనా. అదే సింగులర్ అడిగినా అనుకోండి, मैं अपने अध्यापिका से पढ़ाई के बारे में बातचीत करता हूँ అబ్బాయి అయితే, बातचीत करती हूँ అమ్మాయి అయితే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది శబ్ద్ చార్ట్ అంటాం. ఏమంటాం దీన్ని? శబ్ద్ చార్ట్ అంటాం. శబ్ద్, ఇవన్నీ పదాలు అనమాట. కలం, మటర్, ఐనక్, ఫల్. ఓకేనా. ఇక్కడ ఒక అబ్బాయి విండో నుంచి ఏం చూస్తున్నాడు? బయటికి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ పిల్లలు చదువుతూ ఉన్నారు, ఆ శబ్ద చాట్ని చదువుతున్నారు, ఒక అబ్బాయి అమ్మాయి. ఇక్కడ అబ్బాయి హిందీ చదువుతున్నాడు, ఇక్కడ పిల్లలు హిందీ రాస్తున్నారు, ఆ అని రాస్తున్నారు. ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. ఓకేనా. ఈ లెసన్ సంబంధించి ఫస్ట్ లెసన్ కాదు ఇది. ఇక ఈ 1లో లెసన్లో పఠనహేతు కిందికి వస్తుంది. ఇది కేవలం చదువుకోవడానికి. అక్కడ పిక్చర్ని చూసి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకేనా. పాఠశాల. ఇంకా మీకు చాలా వీడియోస్ పెడతాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తిక్ ఎడ్యుకేషనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.